నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ 28 నేను ప్రారంభిస్తున్నానండి. యూట్యూబ్ అన్నదాత అనేది పేరు పెట్టుకున్నానండి నేను. దయచేసి నాకు అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎంతవరకు కూడా మమ్మీ వాళ్ళు చేస్తారు కదా, వెనక అమ్మమ్మ మమ్మీ వాళ్ళు అంతా మనకి తినిపించిన ఫుడ్ మీకు తెలిసే ఉంటుంది. గుజ్జన బూబ అనేది మనం ఎంతవరకు పెడుతున్నాం ఇప్పుడు మన పిల్లలకి, మనవాళ్ళకి మనవరాళ్ళకి అనేది కూడా మీరు గ్రహించండి. ఇప్పుడు ఈ ప్యారెక్స్లు అవి అంత ముందు నాకు తెలియదు, కానీ ఎక్కడన్నా వాడు ఉంటారేమో సిటీల్లో. మాదైతే పక్కా పల్లెటూరు అండి. ఇంకా నేను దాని గురించి చెప్పనవసరం లేదు, మాకేం తెలియదు కూడాను. ఇప్పుడు ఏంటంటే ఆ గుజ్జన బువ్వ అనేది నేను తయారు చేసి చూపిస్తున్నానండి. మన పిల్లలకి అలా బోధన చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎంతమంది సందమామని చూపించి మనకి గుజ్జన బువ్వ పెడుతున్నారో, ఎంతమంది ప్యారెక్స్ అయినా పెడుతున్నారో సందమామని చూపించి. ఈ రోజుల్లో సందమామని ఎవరో చూపించినట్టు కానీ ఎక్కడ కూడా లేదండి. ఖచ్చితంగా సందమామని చూపించి ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా మీరు ఈ గుజ్జన బువ్వ లాంటిది తయారు చేసి పెట్టండి. అట్లానే యాపిల్ కానీ ఏదైనా సరే కొంచెం మిక్సీలో వేసేసి మనం పెడుతూ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా చక్కగా ఉంటారు పిల్లలు. ఇంకొకటి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఆ గుజ్జన బువ్వ తయారు చేసే విధానం. ఇదిగోండి, దీంట్లో పెసరపప్పు కందిపప్పు ఈ రెండు శుభ్రంగా కడుక్కొని 1 గంట నానబెట్టి ఎండగా పెట్టేసి కొంచెం వేయించాలండి దోరగా, కొంచెం కలర్ మారేదాకా, అంతే. ఇదిగోండి, తర్వాత కొంచెం ఈ బియ్యం కూడా అట్లానే మనం కడిగి నానబెట్టక్కర్లేదండి, కడిగేసి ఎండలో పెట్టేసి ఇలా రవ్వలాగా చేసుకోవాలండి. పూర్తిగా మనం పొడిలాగా చేసుకోవాలా. కొంచెం వాము వేస్తారు, గుర్తుందా కదా, వాము కూడా పిల్లలకి వేస్తారు, కానీ అంత కారం ఉండేలాగా కాదండి. ఇప్పుడు ఈ గుజ్జన బువ్వ మేమే తినాలి కాబట్టి ఖచ్చితంగా మేము చేసుకుని తినాలి కాబట్టి కొంచెం వాము ఎక్కువ వేసానండి, కొంచెం కారంగా ఉంటుందని. అలాగే నెయ్యి వేసి ఈ గుజ్జన బువ్వ ఇలా తయారు చేసి పిల్లలకు పెడతాం, చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానం కూడా చూడండి ప్లీజ్. రండి, ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తానండి. మనకి కొంచెం నీళ్లు కావాలండి, 2 కప్పులు నీళ్లు పోసుకోవాలా. అంటే కప్పు వేసేయము, మనం ఇంతే పెడతాం కదా, ఒక కోడిగుడ్డ అంతా కూడా పెట్టాం మనం. ఒక ఇడ్లీలో సగం ఆ పిల్లలు తినేది. అలా చేసి చూపిస్తానండి. కొంచెం వంటగదిలోకి వెళ్దాం రండి. స్టవ్ వెలిగిస్తున్నానండి. గిన్నె పెట్టుకున్నాను. ఇదిగోండి, నేను మిక్సీ పెట్టుకున్నాను అన్నమాట. ఇది ఎప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఏం కాదండి, పాడవదు. రవ్వ వేస్తున్నాను, బియ్యం రవ్వ, కొంచెం 2 పలకలు, ఒక చిటికెడు జీలకర్ర కూడా వేయండి, పర్వాలేదు, పిల్లలు కొంచెం తినగలుగుతారు. నెయ్యి ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదండి. ఇంకా కొంచెం వేస్తాను సార్. చాలండి, మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు ఇప్పుడు. మా మనవరాళ్ళు అంతా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి పెట్టేది లేదు, ఇప్పుడు నేనే తినాలి చేసి. దేవుడికి పెట్టి మన కృష్ణయ్యగా పెడతాను ముద్దుగా. ఆయన తింటే, ఆయన తిన్న తర్వాత నేను తింటాను. కాస్త శనగపప్పు, అదే పెసరపప్పు కందిపప్పు, అంతే. మీకు ఎంత కావాలో, 1 గ్లాస్ అది, 1 గ్లాస్ ఇది, ఒక 2-3 స్పూన్లు ఇది వాము వేసుకోండి. వాము కచ్చాపిచ్చాగా ఉండాలి తప్ప బాగా పిండిలాగా అవ్వకూడదు. మనకు వాము ఊరికే వేసి వాళ్ళు వండేటప్పుడు ఏం చేస్తారంటే నూకలు అన్నంలాగా వండేసేసి ఇది మనకి ఇలా గట్టిగా పిసికితే బాగా మెత్తగా అయిపోయేదండి. అయిపోతే ఇట్లా నాకు ఇచ్చేవాళ్ళు పిల్లలకి సందమామని చూపించుకుంటూ. మీరు అదే విధంగా సందమామని చూపించుకుంటూ తినిపించండి పిల్లలకి దయచేసి.
ఆ ఫోన్లు అవి ఇవి కంటికి ప్రాబ్లం అని అదని చెవులకి ప్రాబ్లం అని ఇలాంటివన్నీ అంటున్నారు కదండి. ఎందుకు అలాంటి మన పనులు చేయాలా? ఒక్క 15 నిమిషాలు పిల్లల కోసం మీరు పెట్టుకున్నారంటే సాయంత్రం పూట చక్కగా వెన్నెల్లో చక్కగా తిప్పుకుంటూ తినిపించుకోవచ్చు, మీరు ఆడిపించుకుంటూ. మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. మందోడ్లో బాలకనీలో ఎక్కడో సట చెట్లు ఉండటం మంచిగా ఉంటాయి కదా, అలా ఆ టైం తీసుకోండి. అలాగా మీరు బాలకనీలో అటు ఇటు చందమామ కనిపించేలాగా ఆ పైకో వెళ్ళి తినిపించండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఉడికిన చూడండి ఉడుకుతూ ఉందండి. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి. ఇదిగోండి ఇలా తయారవ్వాలా. కొంచెం వేడి తక్కువైపోతే గట్టిగా అయిపోద్ది. కొంచెం నెయ్యి వేసేసి పిల్లలకి ఎంత కావాలో నెయ్యి అంత వేసేసుకొని నేను తినిపించండి. చక్కగా చందమామని చూపించుకుంటూ తినిపించండి. ఇంకా చందమామని మర్చిపోవద్దు. టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇవి ప్యాడ్లు ఇవన్నీ అన్నీ మర్చిపోండి. ఇక చందమామని మాత్రమే చూపించి ఇట్లా గుజ్జును పోవండి చక్కగా తినిపించండి. చందమామ రావే జాబిల్లి రావే అని పాడేవాళ్ళం కదా, అలా పాడుకుంటా తినిపించండి. మా కృష్ణయ్యకి ఇప్పుడు ఇదంతా గుజ్జును పువ్వ ఆయనకి ఖచ్చితంగా నైవేద్యం పెట్టేస్తాయి. ఇప్పుడు ఆయన తింటాడు కాబట్టి ఏం చేస్తానంటే కొంచెం ఇది ఏంపి మన బాదం పప్పు, జీడిపప్పు వేయించి పెడతాను. లేదంటే వద్దులే ఇలాగే పెడదాం, ఎందుకంటే పెట్టద్దు. నేను యూట్యూబ్ ఛానల్ అని ఎందుకు పెట్టానంటే బంద్ చేస్తున్నానండి. యూట్యూబ్ అన్నదాత అని ఎందుకు పెట్టానంటే యూట్యూబ్ యాప్ ఎవరు కనిపెట్టారో నాకైతే తెలియదు. నేను పెద్దగా చదువుకోలేదు, అస్సలు చదువుకోలేదు, పెద్దగా కాదు చిన్నగా కాదు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్ బాగా చూశానన్నమాట, వినేసేసి ఎంతోమందికి జాబులు లేవండి. పెద్దవాళ్ళకి లేవు, చిన్నవాళ్ళకి లేవు, మాలాంటి చదువుకోలేని వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది ఒక జాబు పర్పస్గానే చేస్తున్నాము. ఖచ్చితంగా జాబు మాకు ఇచ్చినట్టే. వాళ్ళు అంత ఇంతో వచ్చినంత చాలు. భగవంతుడు ఎంత మాకు భిక్ష పెడితే అంతే వరకు మనం, ఎందుకంటే ఎక్కువ ఆశించకూడదు. ఆ వచ్చింది మాకు సరిపోతుందో లేదో తర్వాత సంగతి. అదైతే ఇంకా వస్తుందని ఆశ పెడతాలో సహజం కదండి. ఆశ అందరికి ఉంటుంది. అది ఒక కప్పులోకి తీసి కృష్ణయ్యకి పెట్టిన తర్వాత నేను తిని చూపిస్తాను మీకు ఎలా ఉండేది. ఇప్పుడు మీరు ఎవరైతే 4 పదాలు వాడతారు కదా, బూస్ట్ ఇవ్వండి నాకు ఫస్ట్, తర్వాత మంచి కాఫీ, తర్వాత టీ, తర్వాత బెల్ ఐటమ్ లాస్ట్, అది హార్లిక్స్ ఇవ్వండి చాలు. మీరు ఏం చేస్తారో మీకు తెలుసు కదా, ఇంకా లాస్ట్ అది చేయండి ప్లీజ్. ఓకే. నా దగ్గర నెయ్యి ఊరు నుంచి తెచ్చుకుంటామండి మేము. ఎప్పుడు మా ఆడపడుచు వాళ్ళు వీళ్ళు పంపిస్తారు, మా మేనమామ వాళ్ళు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెయ్యి కొన్నాను. నాకు నెయ్యి అంతగా ఇష్టం ఉండదు, కాకపోతే ఇదిగోండి మా కృష్ణయ్యకి వెన్న అంటే ఇష్టం, కానీ నెయ్యి కూడా కొంచెం ఇష్టమే కదా, కొంచెం ఎక్కువ వేద్దామని వేసాను. నాకు ఇష్టమే నెయ్యి, బాగా తింటాను నేను కూడా. మీరు లాస్ట్కి ఏం చేయాలో మీకు తెలుసు కదండి, మీరు అది మాత్రం చేయండి ప్లీజ్. మా కృష్ణయ్యకి నైవేద్యం పెడతానండి. చూడండి ఇలా ముద్దగా చక్కగా దీంట్లో ఉప్పు వేసానండి. ఆ టైంలో కొంచెం కరెంట్ పోయింది మాకు, అందుకని చూపించలేకపోయా. ఉప్పు వేసుకోండి చక్కగా. జీలకర్ర కూడా ఒక కప్పు బియ్యానికి 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు. ఈ మొత్తం నీట్గా 1 గంట నానబెట్టండి పెసరపప్పును కందిపప్పు. తర్వాత బియ్యం మాత్రం నానబెట్టక్కర్లేదు, వెంటనే కడిగేసేసి నీట్గా ఆరబెట్టేసేయండి. ఆరిపోయిన తర్వాత కొంచెం బియ్యం కూడా వేయించాలి, ఎందుకంటే పిల్లలకి కడుపులో నొప్పి అలాంటిది రాకుండా ఉంటుందట. మనం ఇప్పుడు వాడే బియ్యం కూడా అంతంత మాత్రమే కదా అది. అప్పుడంటే వాళ్ళు దంపుడు బియ్యం నూకలు వస్తాయి కదా, ఆ నూకలు తయారు చేసేవాళ్ళు అన్నమాట పిల్లలకి. ఈ రకంగా ఉందండి. మా చిన్ని కృష్ణుడికి ఖచ్చితంగా చందమామని పిలిచాను, కానీ చందమామ ఇప్పుడు కనిపించదు కదండి, అందుకని ఊరికే పిలిచి పెట్టాను, నైవేద్యం పెట్టాను.
నేను తిని చెప్తానండి ఎలా ఉన్నది. అంటిపోతుంది, వేడిగా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇలా టేస్ట్ ఖచ్చితంగా మీరు తిని చూడండి. కొని పిల్లలకు పెట్టే ముందు మీరు తిని చూడండి చేసుకుని. మీరు చేయవలసిన పని చేయండి ప్లీజ్. ఉంటానండి, బాయ్.